వదినా, ఏమైంది? ఒంట్లో బాలేదా? ఏమైంది వదినా అసలు? విషయం ఏంటి? నిన్నటి నుంచి నువ్వు అదోలా ఉండడం చూస్తూనే ఉన్నాను. అన్నయ్యని సాగనంపడానికి కూడా నువ్వు రాలేదు. ఇలా చూడదునా, నీకు గాని నా మీద నిజంగానే అభిమానం ఉంటే అసలు సమస్య ఏంటో చెప్పు. ఏం లేదు, నిన్న మీ అన్నయ్య వెళ్ళిపోయారు కదా, అందుకే నాకు చాలా బాధగా ఉంది. నన్ను కూడా తీసుకువెళ్ళమని ఆయనతో చెప్పాను, కానీ నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. నాకు ఒంటరిదాన్ని అయిపోయినట్టుంది. అయితే నా అనుమానం కరెక్టే అన్నమాట. తను నీతో గొడవ పడ్డాడు కదా, తనని రాని, తనతో నేను మాట్లాడతాను. అయినా వదినా, నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు నేను తోడుగా ఉన్నాను కదా, మరింకే ఏడవకూడదు. మీరు వెళ్ళడం లేదా ఆ సంగీత్ సత్సంగానికి? సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. బాబాజీకి జై. బాబాజీకి జై. బాబాజీ గారిని కలవాలి. మనం అనుకుంటే బాబాజీ గారిని కలవటం కుదరదు. ఆయన కావలసినప్పుడు ఆయనే పిలుస్తారు. ఒకవేళ కుదిరితే ఆయనతో చెప్తారా బబిత వచ్చింది అని? ఆయన దర్శనానికి. సర్వం దేవం. సర్వం దేవం. బాబాజీకి జై. సర్వం దేవం సిస్టర్. సర్వం దేవం. మీరు బాబాజీ గారిని కలవాలనుకున్నారని బాబాజీ గారికి తెలిసింది. అవునండి. అరగంటలో రమ్మని బాబాజీ గారు మిమ్మల్ని పిలిచారు. ధన్యవాదాలు, నేను వచ్చేస్తాను. అక్కడ బాబాజీ గారు ఉంటారండి. అలాగే. సర్వం దేవం. సర్వం దేవం. అరే, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. బాబాజీ గారిని తను ఒకసారి కలవాలి. బాబాజీకి ఇష్టమైన అమ్మాయి తను, సరేనా? తనని వెళ్ళనివ్వు. ఇలా చూడండి అమ్మగారు, ఈవిని లోపలికి పంపించమని మాకు ఎలాంటి ఆర్డర్స్ రాలేదు. రండమ్మా, మిమ్మల్ని రమ్మన్నారు. ఏంటి ఆర్డర్స్ అది ఇది అంటున్నావు? నేను స్వయంగా చెప్తున్నాను కదా, తనని వెళ్ళనివ్వు. ఇంకా ఈ అమ్మాయి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. వచ్చేసింది పెద్ద, వెళ్ళావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవు. ఇలా చూడండి, మీరు అర్థం చేసుకోండి. ఈవిడ్ని తీసుకురమ్మని మాకు లోపల నుంచి ఆర్డర్స్ వచ్చాయి. మీరు సిస్టంలోనే ఉన్నారుగా, సిస్టమ్ని అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి బయలుదేరండి, గొడవ పడకండి. సిస్టర్, ఒక్క నిమిషం. గాబా, నాకు అంతా అర్థమవుతోంది. సరే,
లోపలికి పంపించడానికి నీకు ఏం కావాలి లేట్ అయిందనుకోండి, బాబాజీ గారికి పిచ్చి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసుగా. రండమ్మా. ఒక్క నిమిషం. బాగుంది, అందంగా రెడీ అయ్యొచ్చా? బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఆ లడ్డూ తిన్న తర్వాత నీకు స్పృహ ఉంటుందా లేదా? నీ పరిస్థితి కూడా మిగతా వాళ్ళ పరిస్థితిలాగే అవుతుంది. నాతో పెట్టుకోకు. అనవసరంగా ఆకాశానికి నిచ్చెన వేస్తున్నావు. నేను చెప్పేది అర్థమైందా? సాధ్వి గారు, మనం రేపు మాట్లాడుకుందాం. పూజ అయ్యాక నన్ను కలవండి. మీ మూడ్ని నేను బాగు చేస్తాను. సర్వం దేవం. నన్ను ఎందుకు కలవాలనుకున్నావు? నాకు మళ్ళీ మీ ఆశీర్వాదం కావాలి బాబాజీ. పోయినసారి అసలు మిమ్మల్ని కలిసినట్టే అనిపించలేదు. అదా విషయం. అయితే తీసుకో, లడ్డు తిను. మీరు భయపడ్డారా బాబాజీ? మీకు కూడా భయం వేస్తుందా?